మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన కంప్యూటర్లో ఏవైనా డ్రైవర్స్ అనేవి మిస్ అయినప్పుడు వాటిని మనం ఎలా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి అని చూద్దాము. ఇందులో మనకు డ్రైవర్స్ అనేవి మనకు మిస్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇక్కడ మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ అనేది చేయండి. అందులో ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డివైస్ మేనేజర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మొత్తం మీ కంప్యూటర్లో ఉన్న అన్నికి సంబంధించిన డ్రైవర్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి. మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయినవి కానివి మొత్తం డ్రైవర్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మీకు అన్నికి సంబంధించిన డ్రైవర్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే డ్రైవర్సు, అలాగే సిడి, డివిడి, అలాగే మనకు మైక్, అలాగే ఇక్కడ మనకు నెట్వర్క్ సంబంధించి, అలాగే మనకు సౌండ్ డ్రైవర్సు, ఆడియో వీడియో డ్రైవర్స్, ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ కనుక ఈ డ్రైవర్స్ అనేవి సరిగా ఇన్స్టాల్ అనేవి లేకపోతే మీకు ఇక్కడికి చిన్నగా ఇక్కడ ఎల్లో సింబల్ అనేది కనిపిస్తుంది. ఆ డ్రైవర్స్ పైన ఇక్కడ మీకు ఒక ఎల్లో సింబల్ కనిపిస్తుంది కదా, ఇలా మీకు ఎల్లో సింబల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ డ్రైవర్స్ అనేవి సరిగా ఇన్స్టాల్ కాకపోతే అప్పుడు మీరు వాటిని మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ అనేది చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఇక్కడ కింద మీకు ఇక్కడ మామూలు అయితే మనం ఇక్కడ చూసుకుంటాము, ఇక్కడ ఆడియో డ్రైవర్స్ అనేవి మనకి ఇక్కడ ఆడియో అనేది ఇక్కడ ఇలా రాకపోతే మనకు ఆడియో డ్రైవర్స్ అనేవి రాలేనట్టు. అలాగే మనకి ఇక్కడ నెట్కు సంబంధించి నెట్ డ్రైవర్స్ అనేవి రాకపోతే మనకి అనేది ఇలా రాదు. ఇలా మనకు తెలిసిపోతుంది మనకు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ సరిగా కాకపోతే. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీ మదర్ బోర్డ్ డిస్కు, అది మీరు గిగాబైట్ కానివ్వండి లేకపోతే ఇంటెల్ కానివ్వండి, మీ మదర్ బోర్డ్ డిస్క్ అనేది ఉంటుంది కదా, ఈ మదర్ బోర్డ్ డిస్క్ అనేది మీరు మీ సిడి డ్రైవ్లో వేయండి. నాది గిగాబైట్ బోర్డు కాబట్టి ఇది ఈ డిస్క్ అనేది వేస్తున్నాను. మీరు ఈ డిస్క్ పైన మీరు ఇక్కడ ఓపెన్ ఆటో ప్లే అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రన్ అని అడుగుతుంది. రన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏమైనా డ్రైవర్స్ మిస్ అయితే మాకు అక్కడ ఇంటూ మార్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే గూగుల్ డ్రైవ్ అనేది ఇన్స్టాల్డ్ అని కనిపిస్తుంది. ఈ గూగుల్ క్రోమ్ అనేది ఇన్స్టాల్డ్, ఇలా మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని ఉంటే మీకు అవి ఇన్స్టాల్ అయినట్టు. కాకపోతే మీకు అక్కడ చూపిస్తుంది ఇన్స్టాల్ కాకపోతే నాట్ ఇన్స్టాల్డ్ అని ఇట్లా పడుతుంది మెసేజ్. మీకు ఇక్కడ చూసుకుంటే అన్ని ఇన్స్టాల్డ్ అని మనకు కనిపిస్తున్నాయి. చూసారు అన్నీ, అంటే నా సిస్టంలో ఉన్న అన్ని డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయినాయి. మీకు ఇలా రన్ అనేది ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్ డిస్క్ అనేది ఓపెన్ చేయండి. డిస్క్ అనేది ఓపెన్ చేసి మీకు ఇక్కడ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ ఆడియో అని, మీకు ఇక్కడ ల్యాన్ అని, నెట్వర్క్ అని చూపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఆడియో డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. మీరు సిడి ఓపెన్ చేసి అందులో ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలో మళ్ళీ మీకు రియల్ టెక్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అందులో మళ్ళీ మీకు సెటప్ అని ఉంటుంది. ఈ సెటప్ పైన ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఇన్స్టాలేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అని అడుగుతుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అనేది అవుతాయి. దీనికి కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇలా మెసేజ్ అనేది వస్తుంది. మనం ఏదైనా కంప్యూటర్లో డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపల్సరీగా మన సిస్టమ్ని మనం రీస్టార్ట్ అనేది కంపల్సరీగా చేయాలి. కంప్యూటర్లో డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయినాయి కాబట్టి నేను అక్కడ ఎస్ పైన ఉంచి నేను ఫినిష్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఫినిష్ అని క్లిక్ చేయగానే కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఇలా రీస్టార్ట్ అయిన తర్వాత చూసుకుంటే మీకు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యి కనిపిస్తాయి. ఇంకో రకంగా కూడా మనం డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మీకు డివైస్ మేనేజర్ వస్తుంది కదా, ఇక్కడ మీకు మిస్ అయిన డ్రైవర్స్ పైన ఎల్లో మార్క్ అనేది వస్తుందని చెప్పాను కదా, ఈ ఎల్లో మార్క్ పైన మీరు రైట్ క్లిక్ అనేది చేయండి. రైట్ క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది కదా, మీరు దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక బాక్స్ అనేది వస్తుంది. ఇందులో ఫస్ట్ది వచ్చేసి మనం ఇంటర్నెట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే మీరు పైప్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంటే మీ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అనేవి అవుతాయి. లేకపోతే ఇక్కడ మీరు సిడి నుంచి ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, ఈ బ్రౌజ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ సిడి డ్రైవర్స్ని యాడ్ చేయండి. సిడిని మీరు దీనికి అటాచ్ అనేది చేసి
నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఆ సీడీలో ఉన్న డ్రైవర్స్ని ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇలా కూడా మీరు మిస్ అయిన డ్రైవర్స్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెట్వర్క్ సంబంధించి ఏమైనా డ్రైవర్స్ మిస్ అయినాయి అనుకోండి, దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ నెట్వర్క్ సంబంధించి కూడా డ్రైవర్స్ అనేవి ఉంటాయి. మీరు ఇలా వీటిని కూడా ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ మదర్ బోర్డ్ డిస్క్ అనేది లేదు అనుకోండి, అటువంటప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు గూగుల్లో డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అని టైప్ చేస్తే మీకు ఒక సైట్ అనేది వస్తుంది. మీరు అందులోకి వెళ్ళి డ్రైవర్స్ అనే ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మీ గిగాబైట్ బోర్డ్ అనుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా గిగాబైట్ బోర్డ్ అనుకోండి, అటువంటి వాళ్ళకి కూడా మీరు తీసుకొచ్చి మీ సౌండ్ డ్రైవర్స్, ల్యాండ్ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇంటెల్ అయితే ఇంటెల్ బోర్డు అలా వాడుకోవచ్చు. మీరు అందులో నుంచి ఆడియో డ్రైవర్స్ కానీ, ల్యాండ్ డ్రైవర్స్ కానీ ఇటువంటి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా మీకు మిస్ అయిన డ్రైవర్స్ని మీరే ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.